అధ్యాయం 3. కర్మ స్మృతుల రాశి. అంశం: అతి విస్తృతమైన స్మృతి భాండాగారం. ఒకసారి ఇలా జరిగింది. ఒకరోజు శంకరన్ పిల్లైకు తన భార్య మీద బాగా కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఒక రాత్రంతా వీధుల వెంట తిరిగి తెల్లవారగానే బ్రేక్ఫాస్ట్ కోసం ఒక రెస్టారెంట్లోకి వెళ్ళాడు. వెయిటర్ తన బల్ల దగ్గరకు రాగానే, నాకు ఒక కప్పు నీళ్ళ కాఫీ, ఉప్పు ఎక్కువైన సాంబారు, రాళ్ల లాంటి గట్టి ఇడ్లీలు కావాలి అన్నాడు. వెయిటర్కి అర్థం కాలేదు. సార్, మీకు నేను మంచి చిక్కటి వేడివేడి కాఫీ తెచ్చి పెట్టగలను, కమ్మటి సాంబారు, శుతిమెత్తటి ఇడ్లీలు తేగలను అన్నాడు. శంకరన్ పిల్లై, నీకు బుద్ధి ఉన్నట్టు లేదు. నేను ఇక్కడికి వచ్చింది రుచికరమైన టిఫిన్ ఆస్వాదించడానికి అనుకుంటున్నావా? నాకు ఇంటి తిండి మీద బెంగ పెరిగి వచ్చాను అని అరిచాడు. కాబట్టి మీరు దేనికైనా అలవాటు పడితే అది ఏమైనా సరే, సంతోషకరం కావచ్చు, ఇబ్బంది కలిగించేది కావచ్చు, దాన్ని మీరు వదలలేరు. మీ కర్మను నిర్ణయించేది మీ ఉద్దేశం అనేట్టయితే, ఆ ఉద్దేశం మీకు ఎలా ఏర్పడుతున్నది అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ఒక ప్రత్యేకత అనే మిథ్యాభావంతో మీరు ఏర్పరచుకున్న గుర్తింపు వల్ల అది ఏర్పడుతుందని మనం ముందు చెప్పుకున్నాం. అయితే మరి ఆ గుర్తింపు ఎందుకు ఏర్పడుతున్నది? దానికి కారణం మీ స్మృతులు. మీరు లోకం కంటే భిన్నమైన ఒక ప్రత్యేక వ్యక్తి అని మీరు విశ్వసించడానికి కారణం మీ స్మృతులు మీకు అలా చెప్పడమే. కాబట్టి కర్మను స్మృతుల రాశిగా వర్ణించడం బహుశా ఖచ్చితమైన, ప్రయోజనకరమైన వర్ణన. ఆలోచించండి, మీరు నేను అనుకునేదంతా స్మృతుల ప్రభావమే. మీరు నేను అని భావించేదంతా గతం నుంచి ఉత్పత్తి అయిన ఒక వస్తువు. పంచేంద్రియాల ద్వారా మీకు ఏ ఏ విషయాలతో సంపర్కం కలిగిందో, అంటే మీరు ఏవేవి చూశారో, విన్నారో, ఆఘ్రానించారో, రుచి చూశారో, స్పృశించారో, అవన్నీ, ఆ వివరమంతా మీ స్మృతిలో నిక్షిప్తమై ఉంది. అదంతా మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు కానీ, మెలకువతో ఉన్నప్పుడు కానీ పోగు చేసి పెట్టుకున్న ప్రతి చిన్న స్మృతి మీ ఈ స్మృతి భాండాగారంలో ఉంది. మీకు తెలిసినా తెలియకపోయినా మీ శరీరంలో ఉన్న ప్రతి కణము ఈ స్మృతులన్నిటినీ మీ జీవితంలో అనుక్షణము గుర్తుంచుకుంటుంది, వాటిని కార్యరూపంలో పెడుతుంది. జీవితం మీకు మీ కర్మను గురించి ప్రతి క్షణము చెప్తూనే ఉంటుంది. కానీ సమస్య ఏమిటంటే, మీరు మీ ఆలోచనలను, మీ సాటివారి ఆలోచనలు మాత్రమే వింటారు. మీరు మీ జీవ ప్రక్రియను వినిపించుకున్నట్టయితే మీకు వేరే ఏ బోధనలతో కానీ, ఏ మత గ్రంథాలతో కానీ అవసరమే ఉండదు. కర్మ అనేది పెద్దగా వినిపించే మోత. అయినా మీరు దాన్ని వినలేకపోతున్నారంటే దానికి కారణం ఒకటే. మీరు బాహ్య ప్రపంచపు హోరు వినటానికి అలవాటు పడిపోయారు. ఒక్కసారి మీరు మీ లోపలి ధ్వనులు కూడా వినగలిగారంటే కర్మ చేసే ఘోష మీకు బిగ్గరగా, స్పష్టంగా వినిపిస్తుంది. అది చాలా తీవ్రమైన ఘోష. వినపడకపోవటం అంటూ ఉండదు. మీ శరీరం అంటే ఇంతకాలము మీరు భుజిస్తూ వచ్చిన ఆహార రాశి. మీ మనస్సు అంటే ఇంతకాలం మీలో ముద్రపడిపోయిన విషయాలు, ఆలోచనల రాశి. ఈ రెండు గతం వల్ల ఏర్పడినవే. రెండు మీ జ్ఞాపకాల నుంచి, స్మృతుల నుంచి ఉత్పత్తి అయిన వస్తువులే. కనుక మీ వ్యక్తిత్వం అనేది, దాన్ని మీరు శరీరపరంగా గుర్తుంచుకున్నా సరే, మనసుపరంగా గుర్తుంచుకున్నా సరే,
అది మీ గత స్మృతుల రాశి మాత్రమే. మీరు నేనుగా భావించేదంతా ప్రధానంగా కర్మ సంబంధమైందే. ఇప్పటికిప్పుడు మీరు మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళి 4 ఇళ్ళు దాటి వెళ్ళారంటే ఇంతలోనే 100 రకాలైన వాసనలు మీ ఘ్రాణేంద్రియం మీద దాడి చేస్తాయి. వాటిలో ఒక్కదాన్ని కూడా మీరు పట్టించుకోరు. మరీ ఘాటైన వాసన ఏదైనా తగిలితే మాత్రం గమనిస్తారేమో. కానీ మీ ఘ్రాణేంద్రియాన్ని తాకిన మొత్తం 100 రకాల వాసనలు మీకు తెలియకుండానే మీ స్మృతిలో నమోదైపోతాయి. దీన్ని బలపరిచే ప్రయోగాలు కూడా జరిగాయి. ఉదాహరణకు, చైనా భాష తెలియని ఒక వ్యక్తికి గాఢ నిద్రాస్థితిలో ఉన్నప్పుడు చైనా భాష వినిపిస్తూ వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత హిప్నాటిజంకు అనుకూలమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి తనెప్పుడో నిద్రలో విన్న ఆ 10 చైనా భాష వాక్యాలను పలకగలిగాడు. జ్ఞాపక శక్తి అలాగే పనిచేస్తుంది. శరీరము, మనసు, ప్రాణశక్తి అనేవి 3 అనుక్షణం సమాచారాన్ని అలా పీల్చుకుంటూనే ఉంటాయి. 25 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఇప్పుడు మీకు తెలిసి మీకు స్మృతిలో ఉండకపోవచ్చు, కానీ అది మీ మీద ప్రభావం చూపుతూనే ఉంటుంది. 2500 సంవత్సరాల క్రితం జరిగినవి కూడా మీ శరీరంలో ముద్రితం అయి ఉంటాయి. 25 మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగింది కూడా మీ శరీరంలో నమోదయ్యే ఉంది. సృష్టిలో ఎప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని మీ శరీరం గుర్తు తెచ్చుకోగలదు. ఈ సృష్టిలో మీ శరీరం ఒక భాగమే కదా. సృష్టి ఆది నుంచి ఏర్పడిన స్మృతులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏకకణ జీవిగా ఎలా జీవించాలో మీ మనసు మర్చిపోయి ఉండవచ్చు, కానీ మీ శరీరానికి గుర్తు ఉంటుంది. మీ మనసు మీ ముత్తవ్వను మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఆమె ముక్కు ఇంకా మీ శరీరంలో భాగంగా మీ ముఖం మీద కనిపిస్తున్నది కదా. అది జన్యుశాస్త్రానికి సంబంధించిన విషయం అని మీరు తోసిపారేయొచ్చు, కానీ జెనెటిక్స్ అంటేనే ప్రధానంగా స్మృతులు అని మనం చెప్పుకొని ఉన్నాం. స్మృతి, జ్ఞాపకము అనగానే చాలామంది అది మెదడుకు, మనసుకు సంబంధించింది అనుకుంటారు. అది సరైన అవగాహన కాదు. మీ శరీరం మోస్తూ ఉండే స్మృతుల పరిమాణం మీ మనస్సు తనలో నిక్షిప్తం చేసుకోగల స్మృతుల పరిమాణానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. మీ చుట్టూ ఉన్న రాళ్ళు, చెట్లు, ఇతర వస్తువులు రకరకాల స్పందనలను ఈ క్షణంలో కూడా ప్రసరింపజేస్తున్నాయి. ప్రతి గులకరాయి, ప్రతి రాతి బెట్ట ఏదో చెప్తూనే ఉంది. సమస్య ఏమిటంటే చాలామందికి అది వినేటంత సున్నితమైన గ్రహణ శక్తి లేదు. ఆ భాషను అర్థం చేసుకోవాలన్న శ్రద్ధ లేదు. ఇప్పటికిప్పుడు మీలో ఉన్న స్మృతులన్నిటినీ తుడిచివేస్తే మీకిక మీ వ్యక్తిత్వం అనేది ఏదీ మిగలదు. మనుషుల వ్యక్తిత్వాలలో వ్యత్యాసాలన్నీ వాళ్ళ స్మృతుల వల్ల ఏర్పడేవే. శారీరక, మానసిక, ప్రాణశక్తి స్మృతుల వల్ల. ఈ స్మృతులు తమ ప్రభావం చూపే కొద్దీ మీరు మీ పూర్వకర్మలు ఎలా నిర్దేశిస్తే అలా నడుచుకునే మరబొమ్మలుగా మారిపోతారు. మీకు మీ వివేకాన్ని ఉపయోగించే శక్తి క్రమంగా తగ్గిపోతుంది. మీ నిర్ణయాలు మీరు తీసుకోగల శక్తికి అవరోధం కలుగుతుంది. కర్మ సంబంధమైన బంధనాలు దృఢపడుతున్న కొద్దీ మీరు మీ చుట్టూ ఇంకా ఇంకా చిన్న చిన్న గిరులు గీసుకుంటూ పోతారు. 18 ఏళ్ల వయసులో మీ చుట్టూ గీసుకునే గిరుల పరిధి విశాలంగానే ఉంటుంది. 75 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ గిరులు కుచించుకుపోతాయి. అప్పుడు మనుషులకు వాళ్లకు సరిపడే స్వభావాలు గల వారు అతి కొద్ది మందివే కనిపిస్తారు. ఇలా కర్మ సంబంధమైన గిరులు, బరులు గీసుకొని కూర్చోవటం వల్ల మీకు మీ బాధ్యతలకు సరిహద్దులను ఏర్పరుస్తూ ఉంటారు.
ఈ హద్దులను మీరు మరీ మరీ సంకుచితం చేసుకున్న కొద్దీ మీరు నేరుగా కుంగుపాటు దిశగా వెళ్ళిపోతుంటారు. అయినా మనిషి మాత్రం తన బద్ధస్థితిని స్వేచ్ఛ అంటూ ఉంటాడు. మీ కర్మ సంబంధమైన గీతల పరిధిని మీరు పెంచుకుంటున్నారో తగ్గించుకుంటున్నారో పరీక్షించేందుకు ఒక సులభ పద్ధతి ఉన్నది. జీవితంలో మీరు అనుకోని అపరిచితమైన స్థితిగతుల్లో చిక్కుకుంటే మీ స్పందన ఎలా ఉంటున్నది? ఎవరైనా ఫలానా ప్రత్యేక సందర్భం కోసం మీ వేషభాషను మార్చుకోమని చెప్పారనుకోండి, లేదా మీ తాళం చెవులు ఎక్కడో పారేసుకున్నారనుకోండి, లేదా మీ చెప్పులు పొరపాటున మరెవరో వేసుకొని వెళ్ళిపోయారనుకోండి, లేదా మీరేదో హోటల్లో దిగినప్పుడు పరుపులు వేసుకొని నేల మీద పడుకోవలసి వచ్చిందనుకోండి, మీరు ఎలా స్పందిస్తారు? ఇవన్నీ చిన్న చిన్న సవాళ్ళు. ఇంతకంటే ఎక్కువ సమస్యాత్మకమైన సందర్భాలను ఊహించుకోండి. ఆ సందర్భాల్లో మీరు ఎలా స్పందిస్తారని మీరే ప్రశ్నించుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఊహించిన మాత్రానే మీకు ఆందోళన, వ్యాకులత కలుగుతున్నాయంటే మీరు చాలా సంకుచితమైన కర్మ సంబంధమైన పరిధిలో కాలక్షేపం చేస్తున్నారని అర్థం. మీకు తెలియకుండానే జరిగే ఈ అసంకల్పితమైన స్పందనలు మీ వ్యక్తిత్వంలో ఉండే అపరిశీలత, అజ్ఞాత అంశాలుగా అయిపోతాయి. కాలం గడిచిన కొద్దీ ఈ వైఖరులు, పోకడలు మరింత గట్టిపడి బిగుసుకుపోతాయి. అప్పుడు మీరు నా స్వభావం ఇది, నా వ్యక్తిత్వం అది అంటారు. మరొకరు ఎవరైనా మీకు మెరుగైన జీవన విధానాన్ని సూచించినా మీకు తెలియకుండానే మీరు భుజాలు ఎగరవేసి అబ్బే నా వల్ల కాదు, ఇది నా స్వభావం, నేనింతే అంటారు. మీ జీవితంలో మీకు ఇలా చాలాసార్లు జరగలేదు? మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, నా జీవితంలో ఇక ముందు ఈ మార్పు ఉండేలా చూసుకుంటాను అని. తర్వాత 3 రోజుల పాటు మీలో ఆ పరివర్తన కనిపిస్తుంది. 4వ రోజు కల్లా మీరు మళ్ళీ మీ పాత గాడిలోకి తిరిగి వచ్చేస్తారు. మార్పు కావాలని మీరు తీసుకున్న నిర్ణయం ఎంత ప్రయత్నించినా మీ పాత పోకడే మిమ్మల్ని శాసిస్తుంది. మీకు 18 ఏళ్ల వయసున్నప్పుడు మీరు ఎన్నో విధాలుగా ఎదగగలరని మీకు అనిపిస్తూ ఉంటుంది. వయసు పెరిగిన కొద్దీ మీ ముందున్న ప్రత్యామ్నాయాలు క్రమంగా తగ్గుతున్నట్టు అనిపిస్తూ వచ్చింది. చివరకు మీ వ్యక్తిత్వం ఒక్క పద్ధతిలోనే రూపొందగలదు అనిపించింది. కర్మ పదార్థం పరిమాణం పెరిగిపోయిన కొద్దీ మీ వివేచనాత్మకమైన బుద్ధి దాదాపు పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అలవాట్ల బట్టి, మీ పోకడల బట్టి, పునరావృత్తి చక్రాల బట్టి నడుచుకుంటారు. కర్మ సంబంధమైన పూర్వధోరణుల ఆకర్షణ చాలా బలవత్తరంగా ఉండవచ్చు. చాలామందికి తమకు అలవాటైన పద్ధతుల్లో ఓ విధమైన రక్షణ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాత పోకడల చక్రాలు చిన్నవా, పెద్దవా అన్నది ముఖ్యం కాదు. ఆ పోకడ ఎలా పునరావృత్తి కావడమే కొత్త అంటే భయపడే వారికి ఒక సురక్షాభావాన్ని, గుర్తింపుని, అదనపు శక్తిని కూడా ఇస్తుంది. ఒకసారి ఇలా జరిగింది. 2009వ సంవత్సరంలో ఒక అడవిలో ఓ సింహం ఒక పంది దగ్గరికి వెళ్ళి ఆత్మస్తుతి చేసుకోవటం ఆరంభించింది. నన్ను చూడు, నేను ఈ అడవికి రాజును. నేను ఒక గర్జన చేశానంటే ఈ అడవంతా భయంతో కంపించిపోతుంది. పంది నవ్వి, అదేం పెద్ద ఘనత కాదు, ఇప్పుడు నేను ఒక్కసారి తుమ్మితే మొత్తం ప్రపంచమంతా గడగడలాడిపోతుంది అని బదులిచ్చింది. ఎందుకంటే అది పందుల ద్వారా వ్యాపించే స్వైన్ ఫ్లూ అనే అంటువ్యాధి ప్రబలంగా ఉన్న సమయం. ఈ రోజుల్లో మనకేదైనా విశిష్టమైన గుర్తింపు ఉంటే దానికి ఇదివరకటి రోజుల్లో కంటే శక్తి ఎక్కువ.
స్వైన్ ఫ్లూ వ్యాపింపచేసే విశిష్టత ఉన్న పందికి కూడా ఈ విషయం బాగా తెలుసు. మీ కర్మ సంబంధమైన స్మృతులు మీ మీద చెలాయించే నిరంకుశాధికారాన్ని భంగం చేయాలంటే మీరు మీ కర్మ పదార్థాన్ని ధ్వంసం చేయాలి. లేకపోతే మానవ జన్మ ఎత్తి కూడా, ఇంతటి తెలివితేటలు జ్ఞానం కలిగి ఉండి కూడా, మనిషికి మాత్రమే ఉండే ఇచ్ఛానుసార జీవనం అనే మహత్తర శక్తిని మట్టిపాలు చేసుకోవటమే అవుతుంది. సమాప్తం.